హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎలా డిలీట్ చేసుకోవాలో నేను మీకు విత్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక్కడ పీపుల్ అనేసి మీకు ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ ఫొటోస్ అనేది కూడా మీకు హోమ్ పేజ్లో డిలీట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే షో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేసి ఉంది కదా, హిస్టరీ ఎలా డిలీట్ చేసుకోవాలో చూపిస్తాను. షో ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరికైతే వేశారో లేదు అంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయినా రిసీవ్ చేసుకున్నా సరే మీకు ఇక్కడైతే ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ మీరు ప్రైవేట్గా ఉంచుకోవాలి అంటే అవ్వదు. ఇది డిలీట్ చేయడానికి కూడా మీకు ఎక్కడ ఆప్షన్ అయితే కనిపించదు. కొన్ని ట్రాన్సాక్షన్స్ సీక్రెట్గా ఉంటాయి. ఆ సీక్రెట్ మాత్రమే డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మొత్తం డిలీట్ చేసుకోవాలన్నా మీరైతే డిలీట్ చేసుకోవచ్చు. మీరు చూసుకుంటే ఎక్కడ మీకైతే ఆప్షన్ అయితే కనిపించదు. నేను ఇప్పుడు మీకు డిలీట్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ 2-3 అయితే డిలీట్ చేశాను. వర్క్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫాస్ట్ నియర్ టెక్నాలజీ అనేసి ఉంది కదా, ప్రైవేట్ లిమిటెడ్ అనేసి, దీనికి నేను 192 రూపీస్ అయితే పే చేశాను. సో అదైతే నేను ఇప్పుడు డిలీట్ చేసి మీకు చూపిస్తాను. డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డిలీట్ చేసి నేను మీకు చూపిస్తాను. సో అది వచ్చేసి 3, 4, 5, 6, 7 8th నెంబర్ వచ్చేసి ఉంది. 8th 700 కింద 192 రూపీస్ అయితే ఉన్నాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. డిలీట్ చేసి మీకు చూపిస్తాను. దానికోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్ వే అయితే ఉంది. సో మీరు హోమ్ పేజ్కి వచ్చేసి మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ సెట్టింగ్స్ అనేసి కనిపిస్తుంది. సో సెట్టింగ్స్ మీదకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి మీరు ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డేటా అండ్ పర్సనలైజేషన్ అనేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ అనేసి బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏ ఆప్షన్ అయితే ఉండదో అది ఒక్కటే ఉంటుంది. సో మీకు డేటా అండ్ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ మీకు ప్రతి మొబైల్లో ఇలానే ఉండదు. సో కిందన ఉండొచ్చు, మధ్యలో, మిడిల్లో, పైన, టాప్లో ఎక్కడైనా ఉండొచ్చు. నాకైతే టాప్లో ఉంది కాబట్టి నేను క్లిక్ చేస్తున్నాను. గూగుల్ అకౌంట్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ బ్రౌజర్ ఏది యూస్ చేసుకుంటారని అడుగుతుంది. ఏది యూస్ చేసినా పర్వాలేదు. సో యూస్ చేసిన తర్వాత మీకు స్క్రోల్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా కనిపిస్తుంది. 500, 100, ఇక్కడ నేను 192 రూపీస్ అయితే మీకు డిలీట్ చేసి చూపిస్తానని చెప్పాను. సో ఆ 192 రూపీస్ అయితే ఈ ప్లేస్లో ఉంది. ఫాస్ట్ నియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి అయితే కనిపిస్తుంది కదా, 192 రూపీస్. ఇదైతే డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ రాంగ్ సింబల్ అయితే ఉంది కదా, ఇంటూ మార్క్. ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసానంటే ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఇక్కడ డిలీట్ నౌ అనేసి కనిపిస్తుంది, చూసారు కదా, ఇక్కడ డిలీట్ అయితే అయిపోయింది. మీరు ఇలా కాకుండా మీరు ఒక రోజువైనా డిలీట్ చేసుకోవచ్చు, నిన్నటివైనా డిలీట్ చేసుకోవచ్చు. ఏ రోజువైనా కావాలంటే ఆ రాంగ్ సింబల్ మీద ఎస్టర్డే అనేసి ఉంది కదా, ఎస్టర్డే మీద, టుడే మీద, సో రాంగ్ సింబల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ రాంగ్ సింబల్లో ఈ పార్ట్లో అయితే రాంగ్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ సింబల్స్ అనేది క్లిక్ చేస్తే అవి డిలీట్ అయితే అయిపోతాయి. అవి అలా కూడా కాకుండా ఇక్కడ డిలీట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ డిలీట్ ఆప్షన్లో లాస్ట్ 1 అవర్ది, లాస్ట్ డేది, ఆల్ టైమ్ది, అంటే ఎప్పుడు వచ్చినా సరే డిలీట్ అయిపోయేలాగా వెంటనే. లేదు అంటే మీరు ఇక్కడ ఆఫ్టర్ బిఫోర్ నెంబర్స్ అయితే ఉంది కదా, డేట్స్, అంటే మీకు ఎప్పటి నుంచి అయితే కావాలి డిలీట్ చేయాలి అనుకుంటున్నారో అప్పటి నుంచి అయితే కస్టమ్ రేంజ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను డిలీట్ చేసేసాను కదా, డిలీట్ చేసింది డిలీట్ అయిందా లేదా మీకు విత్ ప్రూఫ్ అయితే నేను మీకు చూపిస్తాను. సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చి హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గూగుల్ పే ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఆప్షన్ ఇది డిలీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, అంటే 2 minutes 1 minute అలా తీసుకుంటుంది. సో 2 minutes to 5 minutes అనమాట, 1 minute కాదు. ఇక్కడ ఇంకా నాకైతే ఆప్షన్ క్లియర్ అవ్వలేదు. సో నేను మళ్ళీ ఓపెన్ అయితే చేశాను. సో ఇక్కడ చూడండి, నాది ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది క్లియర్ అయిపోయింది. 700 కింద 192 రూపీస్ అయితే ఉంటాయని చెప్పాను. సో 192 రూపీస్ అయితే లేదు, 200 డైరెక్ట్గా కనిపిస్తుంది. సో విత్ ప్రూఫ్ అయితే నేను మీకు చూపించాను. ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా సీక్రెట్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు, ఉంటే మీరు ట్రాన్సాక్షన్ చేయండి. ఈ ప్లేస్లో అయితే ఉండేది కానీ ఇప్పుడు లేదు, డిలీట్ అయిపోయింది. సో ఇది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. మీకు మళ్ళీ కావాలన్నా సరే దొరకదు. సో డిలీట్ చేసుకునే ముందు అయితే మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అయితే డిలీట్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కామెంట్లో అయితే టైప్ చేయండి. సో ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేయండి. సో
ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ మీకు ఈ పీపుల్ అనేసి ఉంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే హైడ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ అనేసి అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఆప్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ గూగుల్ పే ఓపెన్ చేశారంటే మీకు ఆ ఆప్షన్ అనేది క్లియర్గా రిమూవ్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.